ఇప్పుడు నేను చెప్పబోయే రాము స్టోరీ వింటే మీరు కూడా యావరేజ్ నుంచి బ్రైట్ స్టూడెంట్ గా మారొచ్చు. రాముకు హై స్కూల్లో చదివేటప్పుడు పెద్దగా మార్కులు వచ్చేవి కాదు. 100కి 40 మార్కులు రావటం కూడా కష్టంగా ఉండేది. ఉదయాన్నే లేవాలంటే చాలా బద్ధకంగా ఉండేది. చదువు మీద ఫోకస్ పెట్టాలంటే చాలా కష్టపడేవాడు. అబో యావరేజ్ మార్కులతో యావరేజ్ స్టూడెంట్ అనే ట్యాగ్ తో ఎలాగో కష్టపడి హై స్కూల్ పూర్తి చేశాడు. రాము వాళ్ళ నాన్న ఈసారి వెతికి మరి ఓ మంచి కాలేజీలో వేశాడు. రాముకి కాలేజ్కి వచ్చిన తర్వాత అక్కడ సీన్ మారిపోయింది. కాలేజ్ చదువు కోసం హాస్టల్లో ఉండాల్సి వచ్చింది. హాస్టల్ నుంచి కాలేజ్ వరకు తన బ్యాచ్మేట్స్ అంతా ఎప్పుడు చదువు గురించే చర్చించేవారు. చదువు చుట్టే వారి ప్రపంచం ఉండేది. అక్కడే చిన్నగా రాములో కూడా మార్పు మొదలైంది. బాగా చదువుకునే పిల్లలు ప్రతిరోజు ఉదయాన్నే లేవటం, క్రమబద్ధంగా చదువుకోవటం, చదివిన వాటిని గుర్తు పెట్టుకునేందుకు స్వయంగా నోట్స్ రాసుకోవడాన్ని రాము గమనించాడు. తొలుత ఇవన్నీ చేయడానికి రాము బద్దకించిన క్రమంగా రాములో కూడా మార్పు మొదలైంది. తాను చదవటం మొదలు పెట్టాడు. కాలేజ్కి వచ్చిన మొదట్లో నా బ్యాచ్మేట్స్ లో నేనే చాలా పూర్ స్టూడెంట్ అని రాము అనుకునేవాడు. కానీ క్రమంగా ఆ అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. ఎందుకంటే రాము కూడా చదవటం ప్రారంభించాడు. అతడి గ్రేడుల్లో మార్పు వచ్చింది. చదవటం, ప్రాక్టీస్ చేయటం అతని లైఫ్ స్టైల్లో ఓ భాగంగా మారాయి. అవే చివరికి రాముని టాప్ 10 స్టూడెంట్ లో ఒకరిగా మార్చాయి. మరి మీలో కూడా ఓ రాము ఉన్నాడు. ఆ రాముణ్ణి ట్రైన్ చేయండి, టాప్ స్టూడెంట్ అవ్వండి.